అయోధ్య విరాళాల కేసులో నిందితులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఆ దిశగా ఎస్బీఐ సిబ్బందిని విచారిస్తోంది. పైగా నగలు గోల్మాల్, సీసీటీవీ ఫుటేజ్ మాయం లాంటి లోపాలను కూడా సిట్ బృందం గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బందిని అయోధ్య పోలీసులు విచారించారు. విరాళాల స్వీకరణ, నగదు లెక్కింపు, బ్యాంకులో జమ చేసే ప్రక్రియలో నిబంధనలు సక్రమంగా పాటించారా లేదా అనేటువంటి అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో మరెవరిదైనా పాత్ర ఉందా, బ్యాంకు ప్రక్రియల్లో ఏవైనా లోపాలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎస్బీఐ సిబ్బందిని కేవలం విచారణలో భాగంగానే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులపై ఎలాంటి కేసు నమోదు చేసినట్లు లేదా అభియోగాలు మోపినట్లు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు రామమందిర విరాళాల కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన అనుకల్ప్ మిశ్రా పేరుతో లేదా అతనికి సంబంధించినట్లు భావిస్తున్న ఆస్తులను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాటిలో సుమారు 65 లక్షల విలువైన ఇళ్లు, కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్, ఖరీదైన బైక్, బుక్ చేసినటువంటి మహీంద్రా స్కార్పియో వాహనం ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఆస్తులన్నింటినీ ఆలయ విరాళాల నుంచి అక్రమంగా మళ్లించిన డబ్బుతో కొనుగోలు చేశారా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సుమారు 80 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. నిందితుల్లో ఆలయ విరాళాల లెక్కింపు, నిర్వహణకు సంబంధం ఉన్న సిబ్బంది పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే నగదు నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ విధానాల అమల్లో లోపాలున్నట్లు గుర్తించింది. అలాగే బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, ఇతర ఆర్థిక ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది.